అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్ కు స్వాగతం. మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, పవన్ శాఖలో కూల్చివేతలు, లోకేష్ క్షమాపణలు. దీని గురించి ఇప్పుడు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ అవుతుందన్నమాట. అంటే అటవీ శాఖకు సంబంధించిన ఒక టెంపుల్ ప్రాపర్టీని కూల్చివేశారనమాట. దానికి లోకేష్ క్షమాపణలు చెప్పి మళ్ళీ తిరిగి కట్టిస్తున్నాడు. దీని గురించి మీరు ఏమంటారు సార్? సార్ తన సొంత శాఖని పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అని అంటున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? దీంట్లోనైతే అది కంపల్సరీ అదైతే ఆయన మీద అది ఉంది. ఎందుకంటే పంచాయతీలో కూడా ఆయన మీద పంచాయతీ పట్టించుకోవట్లేదు. పంచాయతీ శాఖలో అవినీతి బాగా తాండం వెళ్తుంది. మొత్తం ఈవోలు అందరూ కూడా వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోతుంది అనేది పంచాయతీ రాజులో కానీ మీకు అటవీ శాఖలో కూడా ఉంది. అక్కడ ఏమైందంటే ఆయన సనాతన ధర్మం, దేవుడి కోసం మన భక్తి, మన హిందూ రాష్ట్రం, హిందూ దేశం అనేటప్పుడు కాశీనాయన శత్రువు అంటే అది దేవుడు శత్రువు, అది దేవుడు గుడి. కాశీనాయన అంటే అది చాలా పెద్ద నేమ్, అది గుంటూరు జిల్లా అది ఎక్కడ అనుకుంటాను నేను. దాదాపు అక్కడ ఆ అన్నదాన సత్రం వాళ్ళు కోల్చడం అనేది చాలా, నాకు తెలిసి చాలా నాళ్ళ నుంచి ఉంది. అయితే అది కోల్చడం అనేది చాలా దుర్మార్గం. వాళ్ళ మీద వాళ్ళని డ్యూటీలోంచి రిలీవ్ చేయడమే కాదు, వాళ్ళ మీద కేసు రిజిస్టర్, క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే మీరు బీజేపీ వాళ్ళు మీరు కలిపి మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని కాపాడారంటున్నారు. మన గుడిని మనమే కూర్చుకోవడం అంటే ఎంత కరెక్ట్? అంటే అక్కడ ఎవరు ఈ కుట్ర పన్నారు, ఎవరు దీన్ని పాల్పడ్డారు అని దాని మీద సీరియస్ గా తీసుకోవాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఈ విధంగా జరగడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఆయన ఎంతసేపు పైనే టోటల్ గా చూస్తున్నారు కానీ శాఖలకి పరిరక్షించట్లేదు అని అర్థమవుతుంది. ఆ పరిరక్షించుకో ఆ శాఖలు ఎందుకు అంటున్నాం అంటే, పంచాయతీ ఈవోలు ఒక ఈవో 1.5 కోటి తినేశాడు. అడపా నరసింహమూర్తి గారి పేరు మీద క్యాష్ డిపాజిట్ చేశాడు. ఆయన జనసేన నాయకుడే. కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు సొంత అనుచరుడు, వడ్డాది చోడవారు ఈవో ఆ నారాయణరావు గారు అక్కడ కోట్లాది రూపాయలు తిని మళ్ళీ ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నారు? చోడవరంలో పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు ఈడు కుమ్మకే విపరీతంగా అక్కడి నుంచి డబ్బు ఏమైనా వస్తుందా? లంచం రూపాయలు వెళ్ళిపోతున్నాయి ఈ ఆఫీసర్లకి. దాని మీద మొత్తం టోటల్గా నెలకి ఇన్ని కోట్ల రూపాయలు వెళ్తున్నాయి. ఈ మొత్తం పంచాయతీలు 13,200 పంచాయతీలో ఒక్క పంచాయతీనే పట్టుకోలేని వాళ్ళు 13,200 పంచాయతీని ఏం పట్టుకుంటారు? ఈ అవినీతి తాండం ఏడుతుంటే నేను ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు పట్టుకోమంటలేదు. దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీసర్ నిద్రపోతున్నారు అని అడుగుతున్నా. దాని మీద పరిరక్షణ ఏది? పట్టించుకొని ఉండుంటే ఈ శాఖలో ఆ గుడి అన్నసత్రవు గాని గుడి గాని ఇరగొట్టేవారా? క్షమాపణ చెప్పడానికి అవకాశం ఉండేదా? లోకేష్ గారు మళ్ళీ కట్టిస్తాం మా డబ్బుతో, వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం చెప్పేవారా? బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనం అందుకని మనం మాట్లాడేటప్పుడు దేవుడికి నాకు చాలా గొప్ప అని అనకూడదు అంటాను నేను. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా ఈ క్వార్టరీలో? వీటి మీద మరి ఎందుకు వాళ్ళ ఆఫీసర్ మీద చర్య తీసుకోవట్లేదు? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీరు పైన చూసిన ఆఫీసర్ల మీద మీకు గిప్పు దొరకట్లేదా? ఆఫీసర్లతో మీరు గట్టిగా మాట్లాడలేకపోతున్నారా? మీ శాఖల్లో ఏం జరుగుతుందో మీకు తెలియనప్పుడు ఇంకో శాఖ కోసం మీరు మాట్లాడకూడదు కదా. 100% మనం చెప్పగలిగితేనే. ఆయన్ని నేనేమి యాంటీ చేయట్లే. ఆయనకి మనం ఎవరో ఒకరు ఆయన ద్వారా వెళ్ళకపోతే, మైక్ ద్వారా చెప్పకపోతే ఆయన రేపు ఇంకో తప్పు జరుగుతుంటాయి వీళ్ళవి. కనుక అందుకనే వాళ్ళ ఆఫీసర్లు చేసిన తప్పుని ఆయన మీ దృష్టి ద్వారా తీసుకెళ్ళాలి. నాలాంటి వాడినో ఇంకొకలో ప్రజల సమాచారాన్ని తీసుకొని వెళ్ళాలి. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుతుందో తెలియదు. ఒక లోకేష్ గారు క్షమాపణ చెప్పింది కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసో లేదో తెలియదు. అక్కడ ఎరగొట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసో లేదో తెలియదు. ఇవన్నీ కూడా పంచాయతీలో జరిగిన అన్యాయం. కొనతాల రామకృష్ణ గారు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. జనసేన నాయకులు ఎవరు యమునా తీరు మొత్తం టోటల్గా గత గవర్నమెంట్ లాగే జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం న్యాయం చేసినట్టు? మనం లెక్కల్లో గ్యారెంటీ చూపించడం కాదు. ప్రజలు మన దగ్గర సంతృప్తిగా ఉన్నారా? ఆఫీసర్లు మన దగ్గర కరెక్ట్గా పనిచేస్తున్నారా? మనం కరెక్ట్గా పనిచేస్తున్నామా? నేనేమంటున్నా, మన ఆస్తులు తీసుకొని పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ జరుగుతుంది మానిటరింగ్ ఎందుకు చేయలేకపోతున్నాం?
అనేది మనం ఒక్కసారి తెలుసుకోగలగాలి. అది మనం తెలుసుకోలేనప్పుడు ఆ శాఖలు మన దగ్గర ఉండేటప్పుడు ఎన్ని ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాయి. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కోట్లాది రూపాయల కుంభకోణం చేసిన వాడిని ఆయన మొత్తం టోటల్గా ఆ ఊరు వడ్డాది గ్రామం చెట్టి కట్టిన వాడిని ఈవోని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ రాజీ పడి ఆ డబ్బుని తీసుకెళ్ళి అక్కడ డబ్బు డిపాజిట్ చేసిన అలాంటి వాడిని మళ్ళీ చోడవరం ఈవోగా తీసుకొచ్చిన వ్యక్తి మీ ఎమ్మెల్యే కాదా అని అడుగుతున్నా, మీ టీడీపీ ఎమ్మెల్యే కాదా అని అడుగుతున్నా. మరి అలాంటప్పుడు తీసుకొచ్చి మరి గత పాలకులు కరెక్ట్ చేసినట్టేనా? మరి ఆ డబ్బు కూడా కోఆపరేటివ్ బ్యాంక్ వడ్డాది మాడుగుల్లో డిపాజిట్ ఉందే, పెద్ద మనుషులు అందరూ కలిపి దాంట్లో హౌసింగ్ కార్పొరేషన్ ఎండి తాతయ్య బాబు గారు ఉన్నారు, దాంట్లో ఉన్నది పాత్ర. వాళ్ళందరూ న్యాయం చేశారు, వాళ్ళందరూ ఆ డబ్బును అక్కడ వసూలు చేశారు కొంత ఆ ఊరు బాగు కోసం. అంటే తప్పు జరిగింది, డబ్బు ఇసుక దందల్లో డబ్బు లాగారు. ఆ లాగిన డబ్బు పెద్ద మనుషులు అంతా పట్టుకుని కూర్చొని లాగారు. అప్పుడు టీడీపీ వాళ్ళే లాగారు, వైసీపీలు చేసిన అరాచకం అది. మరి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీరు పక్కన పెడితే ఏమి న్యాయం చేసినట్టు? మరి అది మీ పంచాయతీ శాఖే కదా, మీ పంచాయతీ శాఖ కూడా పట్టించుకోవట్లేదా అని అడుగుతున్నా. ఇది అనకాపల్లి నియోజకవర్గంలో పంచాయతీ ఉందా లేదా, లేకపోతే మొత్తం పట్టించుకుంటున్నారా? ఇది నేను డైరెక్ట్గా క్వశ్చన్ వేస్తాను. అనకాపల్లి జిల్లాలో పంచాయతీకి మొత్తం టోటల్ గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం, సపరేట్ రాష్ట్రం ఉంది, అది పక్కన క్యాష్ రూపంగా దండుకోవచ్చా అని అడుగుతున్నా. మరి వైసీపీ వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళ కోసం మాట్లాడే రైట్ మీకు ఉండదు మరి అప్పుడు. కనుక దయచేసి మన శాఖలు కూడా మనం రివ్యూ చేయకపోతే ఇలాగే ఉంటుంది. కనుక మీరు అటవీ శాఖ కోసం అడిగారు కాబట్టి ఆయన శాఖ ఈ శాఖ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి వెరీ సీరియస్గా ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి శశిభూషణ్ గారు పంచాయతీ, అలాగే అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎస్పీ గారు, ఎవరెవరైతే రేంజ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా సీరియస్గా తీసుకొని ఆపి ఎవరైతే చేశారో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో చులకన అయిపోతారు. ఇది ప్రజల్లో వేరే విధంగా వెళ్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దయచేసి అర్థం చేసుకుంటారని మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.